ఇక్కడ వచ్చేది ఇంకా మీకు 10వ తరగతి ఎగ్జామ్స్. ఐ థింక్ 14వ తారీఖు నుంచి అనుకుంటాను, 14th నుంచి కదా ఎగ్జామ్స్. సో దానికోసం మిమ్మల్ని సైనికుల్లాగా తయారు చేశారు. ఒకరేమో మా గన్మెన్ దగ్గర ఉన్న గన్ లాగా తయారవుతామంటే, ఇంకొకరు మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తిలాగా తయారయ్యామని చెప్పారు. కాబట్టి తయారవడం చాలా ముఖ్యం, మనల్ని మనం తయారు చేసుకోవాలి. అందువల్ల విద్య అన్నది ఎంత గొప్పదైనదంటే, విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకని నెల్సన్ మండేలా గారని దక్షిణ ఆఫ్రికా ఆయన ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన ఏమన్నారంటే, విద్యకు మించిన గొప్ప అస్త్రం కానీ ఏదీ లేదు ఈ ప్రపంచంలో అంటారు ఆయన. కాబట్టి ఇప్పుడు మీ ముందున్న ఇది 14వ తారీఖు మొదలయ్యే మీ పరీక్ష. దీన్ని ఎలా చేయాలి అన్నది మీరందరూ కూడా ఆలోచించుకునే ఉంటారు. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా చాలామంది పిల్లలు పరీక్షలు ఉన్నాయి కదా అని సరిగా తిండి తినరు, సరిగా నిద్రపోరు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ సరిగా పనిచేయదు. కాబట్టి మీ అందరికీ మొదట చెప్పేదంటే బాగా తినండి. నెంబర్ 2, బాగా నిద్రపోండి. ఎందుకంటే నిద్ర 6 నుంచి 7 గంటలు మనం నిద్రపోకుంటే ఏమంటే బ్రెయిన్ సరిగా పనిచేయదు. తినకుంటే ఏమవుతుందంటే, ముఖ్యంగా అమ్మాయిలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయకుండా పోతారు. కరెక్ట్గా కూర్చొనే సమయానికి మనకు ఆకలి మొదలవుతుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాని పని దాన్ని చేస్తుంది. నీకు ఆకలి ఉంది, ఆకలి ఉంది, ఆకలి ఉందని మీ బ్రెయిన్ మిమ్మల్ని కొడుతూ ఉంటుంది. కాబట్టి మన బ్రెయిన్ ఆక్యుపైడ్ అయిపోతుంది. దాంతో చదివిన విషయాలు మర్చిపోతాం. కాబట్టి ఎగ్జామ్ రోజు వెళ్ళేటప్పుడు సక్రమంగా తిని బ్రహ్మాండంగా వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కు వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడద్దు. ఎందుకంటే ఎవడో ఒకడు వచ్చి అడుగుతాడు, ఆ చాప్టర్లో ఈ క్వశ్చన్ వస్తుందంట, అది చదివి ఉండకపోవచ్చు నేను. దాంతో ఏముందంటే భయం మొదలవుతుంది, అయ్యో అది చదవలేదు. కాబట్టి చదివింది మర్చిపోయి చదవని దాని గురించి బ్రెయిన్ మళ్ళీ పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి డైరెక్ట్గా కూర్చొని ఒక 5-10 సార్లు గాలి బాగా గట్టిగా తీసుకొని కూర్చొని మీ ఎగ్జామ్కి తయారవ్వండి. ఆ తర్వాత చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే, కొత్త పెన్నుతో ఎగ్జామ్ రాయాలనుకుంటారు. సెంటిమెంట్. కొత్త పెన్నుతో ఎగ్జామ్ రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైనా కొత్త పెన్ను ఒకసారి చూసి రాయండి, రాయదు సరిగా, దాన్ని సానబట్టాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒక 4-5 పెన్నులు ఏవైతే రాయాలనుకుంటున్నారో ఈరోజు తీసుకొని దాన్ని తయారు చేసుకొని పెట్టుకోండి. స్మూత్గా రాయాలి పెన్ను. అప్పుడు ఏముంటుందంటే మనం కూడా బ్రహ్మాండంగా రాయగలం. కాబట్టి కొత్త పెన్నులు ఈరోజే తెచ్చుకొని వాటిని ప్రాక్టీస్ చేసి మన శస్త్రాలు, మన ఆయుధాలను మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. అది ప్రధానంగా చేయాల్సిన ముఖ్యమైన విషయం. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేస్తుంటారు. డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది. ఏం చేస్తారు దాని గురించి డిస్కస్ చేసి? ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ గురించి మర్చిపోయి నెక్స్ట్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలా. అది చాలా ముఖ్యమైన విషయం మీ అందరికీ. కాబట్టి ఇటువంటి విషయాలు కొన్ని కనుక ఫాలో అవుతే బ్రహ్మాండంగా విజయాలు మీరు సాధించగలరు అన్నది నా ప్రత్యక్షమైన అనుభవం మీకు చెబుతాను. మీరు బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇంకా ప్రిపరేషన్ గురించి నేనేం మాట్లాడను. ముందే చెప్తారు, మంచి క్వశ్చన్ను ఫస్ట్ రాయండి అని చెప్తారు మామూలుగా. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి కరెక్ట్ చేసేవాళ్ళు కూడా ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇచ్చిన రిప్లైని బట్టి మీ కెపాసిటీని గురించి ఆధారిస్తారు. మంచి అక్షరాలతో రాయండి, హ్యాండ్ రైటింగ్ బాగుండి ఎక్కడ కొట్టివేతలు లేకుండా మీరు గనక రాస్తే ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి ఈ స్టూడెంట్కి బాగా తెలుసని ఆటోమేటిక్గా తర్వాత ఇలా టిక్కులు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. టిక్కులను బట్టి మార్కులు ఇస్తారు. సో ఆ విధంగా ఫస్ట్ క్వశ్చన్ని బ్రహ్మాండంగా చేయండి. ఏ క్వశ్చన్కి ఎంత రాయాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ 1 మార్క్ ఆన్సర్ ఉంటుంది, కానీ మాకు తెలుసు కదా అని 3 పేజీలు రాస్తే ఎలా? దానికి ఎంత వస్తుంది? మ్యాక్సిమం 1 మార్కే వస్తుంది. కాబట్టి ఏ క్వశ్చన్కి ఎంత రాయాలన్నది మీరు తెలుసుకొని అంత మాత్రమే రాయండి, సరిపోతుంది. నాకు తెలుసు కదా అని రాస్తేనే మనం టైం పోతుంది దాంట్లో. సో ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్ ప్లాన్ కనుక వేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ ముందు, ఇంతకుముందు సార్ చెప్పినట్టు, ఆ పిల్లలు చెప్పినట్టు పుస్తకం ముందు పెట్టి కూర్చొని ఉంటాం. పుస్తకం ముందు ఎంత టైం ఉన్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత టైం ఎఫెక్టివ్గా చదివామన్నది చాలా ముఖ్యం. అందుకనే మీ క్లాసులు 10 గంటలు పెట్టేయచ్చుగా, మ్యాథ్స్ 10 hours ఎందుకు బెటర్? కంటిన్యూస్గా గ్రాస్పింగ్ పవర్ 45 minutes వరకు ఉంటుంది మనకి. ఆ తర్వాత బ్రేక్ కావాలి. అదేవిధంగా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా 45 minutes చదవండి, ఓ 5-10 minutes బ్రేక్ ఎంచుకొని నెక్స్ట్ వచ్చేసుకోండి. సో అలా చేసుకుంటూ వెళితే ఈ 4-5 రోజులు ఏదైతే ఉందో దాటిని ఎఫెక్టివ్గా మీరు సాధించవచ్చు అన్నది ఒక ముఖ్యమైన విషయం.
మీకు ఇంకా ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి పివి సింధు తెలుసా మీ అందరికీ? భారతదేశానికి 2 మెడల్స్ తీసుకొచ్చింది. ఒకసారి బ్రాంజ్ మెడల్, ఇంకోసారి సిల్వర్ మెడల్ బ్యాడ్మింటన్. ఆమె ఒకసారి చెప్పింది, ప్రెస్ వాళ్ళు అడిగారు మీరు ఎలా మెడల్స్ తీసుకొచ్చారంటే ఆమె చెప్పింది ఏంటంటే, నేను నా ఒలింపిక్ గేమ్స్ ముందు 4 నెలల ముందు నేను నా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి లాకర్లో పెట్టేశానన్నది. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఏదైతే మనల్ని కలిగిస్తుందో దాన్ని పక్కన పెట్టేయాలి. అదేవిధంగా అమ్మాయి ఐస్ క్రీములు విపరీతంగా తినేదట. ఒకసారి కూర్చుంటే 10 ఐస్ క్రీములు తినేది. కాబట్టి ఐస్ క్రీమ్ కూడా వదిలేసింది. కాబట్టి మనం ఏదైనా సాధించాలంటే కొన్ని విషయాలు మనం త్యాగాలు చేయాలి. ఆ విధంగా ఆమె త్యాగాలు చేయడం వల్ల భారతదేశానికి 2 మెడల్స్ తీసుకొచ్చింది. కాబట్టి మీరు కూడా పరీక్షల ముందు మిమ్మల్ని ఏదైతే డిస్టర్బెన్స్ చేస్తోందో, ఆ పుస్తకం వైపు వెళ్లకుండా మిమ్మల్ని చేస్తోందో వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.